నిత్యం వందలాది వాహనాలు ప్రయాణికులు తిరిగే హైవే రోడ్డుపై మురుగునీరు స్తంభించడంతో రాష్ట్ర టీడీపీ వాణిజ్య అధికార ప్రతినిధి గంజి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ నిత్యం హైవే రోడ్డుపై వందల వాహనాలు ప్రయాణికులు దూర ప్రాంతాలకు రద్దీగా పోతూ ఉంటారని, మండలంలోని మాధవరం 1 గ్రామంలోని నేషనల్ హైవే రోడ్డు మహబూబ్ నగర్ ప్రాంతంలో డ్రైనేజీ స్తంభించడంతో ప్రయాణికులకు, చోదకులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తలెత్తినా తొలగింపు చేపట్టడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వహించడంపై ఆయన మండిపడ్డారు. నాటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పైప్లైన్ పనులకు నిమిత్తం 20 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక డ్రైనేజీ పనుల నిమిత్తం 70 లక్షల రూపాయలు పనులు చేపట్టి 20 లక్షల పైపులు పగలగొట్టి హైవే రోడ్డుపై డ్రైనేజీ స్తంభించే విధంగా పంచాయతీ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, బంగారుపేట నుండి డ్రైనేజీ వెళ్లటానికి హైవే రోడ్డు పక్కన కాలువ ఉండగా దీనిని పూర్తిగా కనుమరుగు చేశారని, డ్రైనేజీ స్తంభించడంతో దోమలు ఉత్పత్తి చెంది విష జ్వరాలు సోకే ప్రమాదం ఉందని, ప్రతి శుక్రవారం వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అబిట్ బ్లీచింగ్ పిచికారీ చేశారే తప్ప పూర్తిగా తొలగింపు చేపట్టలేదని టీడీపీ రాష్ట్ర వాణిజ్య అధికారి ప్రతినిధి గంజి సుబ్బారాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరపురం ఎంపీపీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ బండి ఓబులేషు, శ్రీరామదాసు, శివకేశవులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం సిద్ధోట మండలం మాధవరం పంచాయతీ. నేను స్టేట్ వాణిజ్య అధికారిక ప్రతినిధి టీడీపీ. మహబూబ్ నగర్ లో పైప్ లైన్లు 20 లక్షల రూపాయలు కొత్తగా వేసాను టీడీపీ గవర్నమెంట్ లో. వెంటనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి డ్రైనేజీకని 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 20 లక్షల పైప్ లైన్లు పగలగొట్టేసి డ్రైనేజీ నిర్మించిండ్రు. డ్రైనేజీ నీళ్లు పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఈ డ్రైనేజీని కూడా మళ్ళీ మట్టితో నింపేసేటప్పుడు అంతా 2 వైఎస్ఆర్ గవర్నమెంట్ 3 వైఎస్ఆర్ గవర్నమెంట్ జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నాడు. ప్రస్తుతము హైవేను 20 లక్షలు పెట్టి హైవే రోడ్డు పక్కన వాన నీళ్లు కోసం, వర్షపు నీళ్లు పోయేదానికి ఒక కల్వర్ట్ మాదిరి నిర్మించారు. ఈ కల్వర్ట్కు అడ్డంగా మళ్ళీ పంచాయతీ నిధులతో ఒక 20 ఈదులకు సిమెంటుతో స్లాబ్ వేసిండ్రు. అయినా మళ్ళీ ఇప్పుడు కొంతమంది దగ్గర బూడ్స్ వేసుకోమని సర్పంచ్ని, సచివాలయం సిబ్బంది, సెక్రటరీ కానీ వీళ్ళు బూడ్ చేపించేసిండ్రు. ఆ బూడ్చిన కాడ కొన్ని చోట్ల బూడ్చిండ్రు, కొన్ని చోట్ల బొరసన దగ్గర నీళ్లు ఆగిపోయినాయి. అంతా డ్రైనేజీతో అంగళ్ళ దగ్గర, చికెన్ సెంటరు, సామాన్ల ప్రొవిజన్ షాప్ కాడ అన్ని చోట్ల నీళ్లు నిలిచిపోయినాయి. ఆ నీళ్లు నిలిచిపోయి ఆ దోమలతో చికెన్ కానీ వచ్చే జనాలకు కానీ ఏదైనా కుడితే అనారోగ్యంతో జ్వరాలతో చాలా ఇబ్బందిగా ఉండరు పంచాయతీలో. కాబట్టి ఇది ఎంతమంది ఈ హైవేను క్లీన్ చేయాలా. హైవే రోడ్డు కూడా ఇంకా డీపీ ఆఫీస్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, 2 సార్లు ఇచ్చాను. దానికి ఎలాంటి స్పందన లేదు. ఈఓసీఆర్టీ కానీ సెక్రటరీ కానీ ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు దీనికి ఈరోజు విలేకరుల సమక్షంతో నేను ఇది చూపించడం జరిగింది.